శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేఖనాల్లోకి వెళ్ళి దైవ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను జ్ఞాపకం చేసుకున్నాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మెషిబోషేతు అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిని గురించి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ఈ వ్యక్తి సౌలు రాజు అయినటువంటి సౌలు రాజు కుమారుడైన యోనాతనుకు పుట్టినటువంటి వ్యక్తిగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సౌలు రాజు యొక్క కుమారుడు యోనాతనుకు పుట్టినటువంటి కుమారుడే మెషిబోషేతు అని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే దావీదు ఇజ్రాయెల్ దేశానికి రాజైన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఏం మాట్లాడుతూ ఉన్నాడని మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో యోనాతనును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోనాతనును బట్టి నేను మేలు చేయటానికి, యోనాతను నా స్నేహితుడు, నాకు మేలు చేసినటువంటి వ్యక్తి, నాకు ఉపకారం చేసినటువంటి వ్యక్తి కాబట్టి నా స్నేహితుని బట్టి ఆ కుటుంబంలో మేలు చేయటానికి ఎవరైనా ఉన్నారా అని మరి తన ప్రక్కనున్నటువంటి అధికారులను అడిగినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. వారు చెప్తూ ఉన్నారు, అయ్యా ఒక్క వ్యక్తి ఉన్నాడు, యోనాతనుకు పుట్టినటువంటి మెషిబోషేతు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. మెషిబోషేతు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆ వ్యక్తి అని దావీదు అడిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నాడు, లోదెబారు అనేటటువంటి ప్రాంతంలో మాకీరు అనేటటువంటి వాని ఇంట ఉన్నాడని చెప్తున్నారు. లోదెబారు అనేటటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఆ లోదెబారులో మాకీరు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు యొద్ద పనివానిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి యొద్ద ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. మెషిబోషేతు అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే శాపగ్రస్తుడని అర్థము. లోదెబార్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే మేత లేని స్థలము, మేత లేనటువంటి స్థలం అని అర్థంగా కనిపిస్తుంది. మాకీరు అనగా అమ్మివేయబడినటువంటి వాడని అర్థంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి ఎక్కడున్నాడంటే శాపగ్రస్తుడై మేతలేని స్థలంలో అమ్మివేయబడినట్లుగా ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రాజు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, యోనాతను కుమారుడు అయినప్పటికీ మరి సౌలు రాజు యోనాతను చనిపోయిన తర్వాత, యుద్ధంలో మరణించిన తర్వాత ఆ వ్యక్తి మరి మాకీరి ఇంట ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు ఆ యుద్ధంలో ఆ వ్యక్తి పడి కృంటివారిగా మరి అయినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. 2 కాళ్ళు కూడా దెబ్బతిన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజైన తర్వాత దావీదు అడుగుతూ ఉన్నాడు, నా స్నేహితుడైనటువంటి మరి నా స్నేహితుని కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, యోనాతను కుటుంబంలో ఎవరైనా నేను మేలు చేయటానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు. కనుక్కొని ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తీసుకుని రండి, ఎక్కడున్నా సరే ఆ వ్యక్తిని తీసుకుని రండి అని చెప్తూ ఉన్నాడు. మరి వీళ్ళ అధికారులు వెళ్ళి మరి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో విచారించి ఆ వ్యక్తిని మరి దావీదు యొద్దకు తీసుకొని వచ్చినట్లు లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఏ రాజైనా సరే మొదట శత్రుశేషం లేకుండా చూసుకుంటాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత శత్రువులు ఎవరైనా ఉన్నారా, నా తర్వాత ఎవరైనా ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారా అన్నటువంటి ఆలోచన కలిగి
అలా శత్రుశేషం లేకుండా చూసుకుంటారు. మెషిబోషేతు అనుకుంటూ ఉన్నాడు, ఈ కుటుంబంలో నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి శత్రుశేషం లేకుండా దావీదు నన్ను చంపేస్తాడేమో అనే ఆలోచన కలిగి ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు. కాబట్టి భయపడినప్పటికీ ఆ వ్యక్తిని దావీదు యొద్దకు తీసుకొని వచ్చినట్లు లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. భయపడుతూ ఉన్నటువంటి మెషిబోషేతును చూసి దావీదు చెప్తూ ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో మరి మొదటి మాటగా చెప్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ధైర్యపరుస్తూ నీవు భయపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. దావీదు చెప్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే నీవు భయపడవద్దని చెప్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి భయపడేటటువంటి మరి మెషిబోషేతుని దావీదు ఆ మాట చెప్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు భయపడొద్దు, నిన్నేమీ చేయను, నిన్ను చంపను, నీకు హాని చేయను, నా స్నేహితుని బట్టి నా స్నేహితుని కుమారుడువు నీవు, కాబట్టి నీకు మేలు చేస్తానని మరి ధైర్యపరిచినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. భయపడేటటువంటి వారిని ఆ భయం నుంచి విడిపించేది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు కూడా ఇక్కడ ప్రభువుకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయస్థులను ప్రభువు జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడై ఉన్నాడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనేక కారణాలను బట్టి మనం భయపడుతూ ఉన్నాం. భయపడటానికి ఎన్నో కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. శత్రువుల వలన భయపడుతూ ఉంటాం, సమస్యల వలన భయపడుతూ ఉంటాం, ఇంకా రోగాల వలన భయపడుతూ ఉంటాం, ఇంకా ఆర్థిక సమస్యలను బట్టి భయపడుతూ ఉంటాం, బిడ్డల భవిష్యత్తును బట్టి భయపడుతూ ఉంటాం, అప్పులను బట్టి కూడా భయపడుతూ ఉంటాం. అనేక కారణాలు ఉన్నాయి భయానికి. అయితే ఈ భయం నుంచి ఎవరు మనల్ని విడిపిస్తారంటే ప్రభువు మాత్రమే విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన భయాన్నించి ప్రభువు మాత్రమే మనల్ని విడిపిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ధైర్యము తెచ్చుకొనుడి అనేటటువంటి మాట లేఖనాల్లో మనం అనేక పర్యాయాలు చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా ధైర్యముగా ఉండమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు నీడగా ఉన్నాను, నీకు సహాయం చేసేటటువంటి దేవుడినై ఉన్నాను, కాబట్టి భయపడొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అందుకు దావీదు కూడా చెప్తాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయ్యుందువు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఆపదలు వచ్చినా అపాయాలు వచ్చినా ప్రభువు మనల్ని విడిపించేటటువంటి దేవుడు, తప్పించేటటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము, ధైర్యముతో దేవుని కృపాసనము యొద్దకు చేరుదమనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా కీర్తనలు 27:3వ వచనంలో మరి చీకటి చుట్టినప్పటికీ, మన చుట్టూరు చీకటి ఆవరించినప్పటికీ ఆయన మనల్ని ధైర్యపరిచేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని ధైర్యపరిచేటటువంటి దేవుడు. ప్రభు యొద్దకు రావాలి, కృపాసనము యొద్దకు రావాలి. నువ్వు ధైర్యపరచబడాలంటే, నీ సమస్యలను బట్టి భయపడకూడదంటే ప్రభు యొద్దకు రావాలి. ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ఆయన నిన్ను బలపరిచేటటువంటి దేవుడు, స్థిరపరిచేటటువంటి దేవుడు, ధైర్యపరిచేటటువంటి దేవుడని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకని మనం ధైర్యం కలిగి ఉండాలి అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. 23వ కీర్తన 4వ వచనంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. యెహోషువ 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాట ఉంది. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. భయం ఎందుకు? ఏ సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆ కష్టాన్ని నుంచి, ఆ బాధ నుంచి, ఆపదల నుంచి, అపాయం నుంచి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదన్నటువంటి సత్యాన్ని
మనం జ్ఞాపకం చేసుకోవాలనే మీకు తెలియజేస్తున్నాను. ఇంకా 27వ కీర్తన మొదటి వచనంలో దేవుడు నీకు వెలుగై రక్షణనై ఉన్నాడు గనుక నీవు ధైర్యం కలిగి ఉండు, భయపడాల్సిన పని లేదని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు నీకు మరి దుర్గమై ఉన్నాడని 46వ కీర్తన చెప్తుంది. దేవుడు నీకు దుర్గమలాగున్నాడు, దుర్గమై ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన పని లేదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు దేవుడు నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు కనుక నీవు ధైర్యం కలిగి ఉండు. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే ప్రతి అక్కర్లో, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ప్రతి కష్టంలో దేవుడు నీ ప్రక్కన నిలిచి ఉంటాడు నీకు సహాయం చేయటానికి. కాబట్టి ధైర్యంగా ఉండమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏ విషయంలో ధైర్యం కలిగి ఉండాలి అంటే ప్రభువు కొరకు నిలబడేటటువంటి విషయంలో ధైర్యం కలిగి ఉండాలి. ప్రభువు కొరకు పనిచేసేటటువంటి విషయంలో ధైర్యంగా పనిచేసేటటువంటి వారంగా ఉండాలి. ఇంకా శ్రమలలో సాక్ష్యం ఇచ్చేటటువంటి విషయంలో శ్రమలు వస్తాయి, దేవుని బిడ్డలకు రావని కాదు. శ్రమలలో సాక్ష్యం ఇచ్చేటటువంటి విషయంలో, సాక్షులమై ఉండేటటువంటి విషయంలో కూడా ధైర్యం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని మార్గంలో చక్కగా నడిచేటటువంటి విషయంలో అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో కూడా మనం ధైర్యం కలిగి ముందుకు నడిచేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరు ధైర్యంగా ఉంటారు? ఎలాంటి వారు ధైర్యంగా ఉంటారు? సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎలాంటి వారు ధైర్యంగా ఉంటారని మనం ప్రశ్నించుకున్నట్లయితే నీతిమంతులు ధైర్యంగా ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారు ధైర్యం కలిగి ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు ధైర్యంగా ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా దేవుని ప్రేమించేటటువంటి వారు, దేవుని ప్రేమించేటటువంటి వారు, ఆయన మార్గంలో నడిచేటటువంటి వారు, ఆయన మాట వినేటటువంటి వారు ధైర్యం కలిగి ఉంటారని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు. సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా భయపడాల్సినటువంటి పని లేదు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఈ వ్యక్తి కూడా, మెషిబోషేతు కూడా భయపడుతూ ఉన్నాడు. దావీదు నన్ను చంపేస్తాడేమో, శత్రు శేషం లేకుండా నన్ను చంపేస్తాడేమో అని ఈ వ్యక్తి భయపడ్డట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. దావీదు చెప్తున్నాడు, నీకు ఏ హాని చేయను, ఏ హాని చేయను, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండమని మొదట చెప్తూ ఉన్నాడు. రెండోదిగా మెషిబోషేతు ఆదరించబడుతూ ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో ఆదరించబడ్డట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ధైర్యపరచడమే కాదు, దావీదు ఈ వ్యక్తిని ఆదరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? నీ తండ్రి అయిన యోనాతను నిమిత్తము నీకు ఉపకారం చేస్తాను, నీకు అపకారం తలపెట్టును. నా స్నేహితుడైన యోనాతను నిమిత్తము, నాకు ప్రాణ స్నేహితుడు, నా స్నేహితుని కుమారుడవు నీవు, కాబట్టి నీ తండ్రి నిమిత్తము నీకు ఉపకారము చేస్తానని చెప్తున్నాడు. ఇంకా నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు ఇప్పిస్తాను. ఎవరెవరైతే నీ భూమిని లాక్కున్నారో, ఎవరెవరైతే నీ భూమిని, నీ పొలాలను ఆక్రమించుకున్నారో అవన్నీ మరలా నీకు ఇప్పిస్తానని చెప్తూ ఉన్నాడు. మరియు నీవు సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేతువు. ఎంత మంచి మాట! మెషిబోషేతుతో చెప్తూ ఉన్నాడు, నీవు సదాకాలము, నీవు జీవించినంత కాలము రాజు బల్ల యొద్ద భోజనం చేస్తావు. రాజకుమారుల్లాగానే నీవు భోజనం చేస్తావని మరి దావీదు చెప్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి నిజానికి మెషిబోషేతు ఎలాంటి ఆదరణ లేనటువంటి వ్యక్తి, కృంటి వ్యక్తి, కాళ్ళు లేనటువంటి వ్యక్తి, కాళ్ళు పనిచేయనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. తనకంటూ రక్త సంబంధికులు ఎవరూ లేరు. తన తాత అయినటువంటి సౌలు చనిపోయినాడు.
తన తండ్రి అయినటువంటి యోనాతాను చనిపోయినాడు. దిక్కులేనటువంటి ఒక వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దావీదు ఆదరించినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మెషిబోషేతు, నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. ఎవరైతే నీ ఆస్తిని, నీ పొలాన్ని లాగేసుకున్నారో అదంతా కూడా తిరిగి నీకు ఇప్పిస్తానని మరి మెషిబోషేతును ఆదరించేటటువంటి మాటలు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితకాలం అంతా నువ్వెక్కడ ఆహారానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకుమారుల్లాగా నీవు రాజ భోజనం చేస్తావు, నా బల్ల యొద్దనే నీవు భోంచేస్తావని చెప్పి మరి ఆ వ్యక్తితో చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆదరించబడ్డాడు. ఈ మెషిబోషేతు మొదట ధైర్యపరచబడ్డాడు. రెండోది ఆదరించబడ్డట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరు ఆదరిస్తారు మనల్ని? మన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆదరించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రభువు మాత్రమే మనల్ని ఆదరించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువు మాత్రమే మనల్ని ఆదరించేటటువంటి దేవుడు. 2 కొరింథీ పత్రిక 7:6 దీనదశలో ఉన్నటువంటి వారిని ఆదరించేటటువంటి దేవుడు. యేసయ్య ఎలాంటి దేవుడు అంటే దీన స్థితిలో లేక దీన దశలో ఉన్నటువంటి వారిని ఆదరించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. 146 కీర్తన 9 మనం చూస్తే ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేటటువంటి దేవుడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా 41 కీర్తన 3 రోగగ్రస్తులను ఆదరించేటటువంటి దేవుడు. రోగం కలిగినప్పుడు చాలామంది భయంకరమైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారిని ఎవరు ఆదరిస్తారు? కాబట్టి ఆ రోగగ్రస్తులను ఆదరించేది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదరించడమే కాదు, వారిని ఆ రోగాన్ని నుంచి విడిపించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువే మనకు ఆదరణ. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఆదరిస్తాడు మన ప్రభు అంటే, మన దుఃఖానికి ప్రతిగా సంతోషాన్నిచ్చి ఆదరించేటటువంటి దేవుడు. ఇర్మియా 31:13 ఉన్నటువంటి మాట. మన దుఃఖానికి ప్రతిగా మన దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఆదరించేటటువంటి దేవుడు. ఏ కారణాన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నావో, ఏ కారణాన్ని బట్టి బాధపడుతూ ఉన్నావో, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి నిన్ను ఆదరించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా యెషయా గ్రంథం 66:13 అయితే ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తానని చెప్తున్నాడు. తల్లిలాగా మిమ్మలను ఆదరిస్తానని చెప్తున్నాడు. తల్లిలాగా ఆదరించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మెషిబోషేతుని ఆదరిస్తూ ఉన్నాడు. మెషిబోషేతును మొదట ధైర్యపరుస్తూ ఉన్నాడు. రెండోది ఆదరిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ ఆస్తినంతా నీకు ఇప్పిస్తాను, అంతేకాదు నువ్వు భోజనానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రాజభోజనం చేస్తావు, రాజు బల్ల యొద్దనే నీవు భోజనం చేస్తావని మెషిబోషేతుని ఆదరించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మూడోది, మెషిబోషేతు ఆశీర్వదించబడ్డట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డట్లు లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఎవరు లేనటువంటి వ్యక్తి ఆ మాకీరు ఇంట్లో ఉన్నాడు. మాకీరు పెట్టేటటువంటి ఆ భోజనాన్ని తింటూ మరి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మరి దావీదు బహుగా జ్ఞాపకం చేసుకొని దావీదు ధైర్యపరచడమే కాదు, ఆ వ్యక్తిని మరి ఆదరించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. మూడోది,
ఆశీర్వదించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. రాజు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. రాజు ఆశీర్వదిస్తే ఏం కొదవ ఉంటుంది? అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజకుమారుల్లో ఒకడైనట్లుగా ఉన్నాడంట. మెషిబోషెతు ఎలా ఉన్నాడంటే రాజకుమారుల్లో ఒకడైనట్లుగా రాజు బల్ల యొద్ద భోజనం చేస్తూ ఉన్నాడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎంత ఆశీర్వాదమో కదా. రాజు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దావీదు రాజుగా ఆశీర్వదించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ వ్యక్తి దావీదు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. మనల్ని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఆశీర్వదించేది ప్రభువే. దేవుని ఆశీర్వాదం ఉంటేనే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, బిడ్డలు చక్కగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడతారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలా ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే 115 కీర్తనలో 13వ వచనాన్ని చూస్తే, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చిన్నవాళ్ళను కానీ, పెద్దవాళ్ళను కానీ, వృద్ధులను కానీ, యవనస్తులను కానీ, ఎవరినైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు ఆశీర్వదించబడాలంటే నీవు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సామెతలు 29:20లో నమ్మకమైన వారిని ఆయన మెండుగా ఆశీర్వదించిన నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా పనిచేసేటటువంటి వారంగా ఉండాలి. ఆయన మార్గంలో నమ్మకంగా నడిచేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా సామెతలు 22:9లో దయగలిగినటువంటి వారంగా ఉండాలి. దయగలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నందును. దయగలిగి ఉండాలి, కఠినత్వాన్ని చూపించకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దయగలిగి ఉన్నప్పుడు దేవుడు మన మీద కూడా దయగలిగి ఉంటాడు. కఠినత్వాన్ని చూపించకూడదు. దేవుని బిడ్డలు మన కాడుని దాంట్లోనే మనము కొంత బీదలకు ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. మన ఆహారంలో నుంచి కొంత దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారికి పెట్టేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దయగలిగి ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్న దయగలిగినటువంటి వారిని ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా దేవుని మాట వినేటటువంటి వారంగా ఉండాలి. నీవు ఆశీర్వదించబడాలంటే మరొక విషయం ఏంటంటే ఆయన మాట వినాలి. ద్వితీయోపదేశకాండం 28:2లో ఉన్నటువంటి మాట ఏంటంటే నీకు ఆశీర్వాదం కావాలంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా దేవుని మాటలను నిర్లక్ష్యం చేసి మాటలకు వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నీవు ఆశీర్వదించబడాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నట్లయితే నీవు అభివృద్ధి చెందుతావు, కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుటుంబంలో నెమ్మది ఉంటుంది, శాంతి సమాధానాలతో కుటుంబం ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నీవు ఆశీర్వదించబడాలంటే దేవునికి ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లోనే దేవుని పని కొరకు మనము సహకరించేటటువంటి వారంగా ఉండాలి. నీ పిడికిలి బిగబట్టకూడదనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు నీ ధనంలో నుంచి కొంత భాగాన్ని దేవుని పని కొరకు ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. నీవెంతగా ఇస్తావో దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవ్వకపోతే ఆశీర్వదించడమే కాదు, దేవుడు ఇచ్చిన కొలది మనము దేవునికి ఎప్పుడైతే పని కొరకు ఇస్తామో ఆయన మన కుటుంబాలను బిడ్డలను బహుగా అభివృద్ధి చేస్తాడన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ మెషిబోషేతు మరి నిస్సహాయ స్థితిలో దిక్కులేనటువంటి వాడుగా మాకీరింట్లో ఉన్నప్పుడు దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. తన స్నేహితుడైనటువంటి యోనాతానును జ్ఞాపకం చేసుకొని యోనాతాను నిమిత్తము
మరి తన కుమారునికి సహాయం చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏం చేస్తున్నాడు దావీదు? మరి మెషిబోషేతు కంటే మొదట ధైర్యపరచబడ్డాడు. ధైర్యం చెప్పాడు, నువ్వు భయపడద్దు, నిన్నేం చేయను, నిన్ను చంపను అని చెప్పి మొదట మెషిబోషేతుని ధైర్యపరచబడ్డట్లు లేఖనాలు మాట్లాడుతున్నాడు. ధైర్యం చెప్తూ ఉన్నాడు మొదట. రెండోది ఆదరిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ పితరుల ఆస్తినంతా మరలా ఆ భూములన్నీ కూడా నీకు ఇప్పిస్తాను, ఆహారాన్ని కూడా ఇబ్బంది పడలేదు, రాజకుమారులాగా నీవు రాజభోజనం చేస్తావు, రాజు బల్ల యొద్దనే భోజనం చేస్తావని ఆదరించినాడు. కాళ్ళు లేనటువంటి వ్యక్తిని దావీదు ఆదరించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. మూడోది ఆశీర్వదించినాడు. ఎంతగానో మరి ఆశీర్వదించినాడు. అన్నీ కూడా వచ్చినాయి. ఆ భూములు ఇప్పించినాడు. ఆ భూమిలో పనిచేసి దాని ఫలితాన్ని మరి మెషిబోషేతు కీటానికి మనుషులను ఏర్పాటు చేసినాడు కదా, ఎంతగానో ఆశీర్వదించినాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మరి ఎవరు ధైర్యపరుస్తారు మనల్ని ఇబ్బందులు అంటే ప్రభువే ధైర్యపరిచేది. ప్రభువు ధైర్యపరుస్తాడు. మన ప్రభు ఆదరించేటటువంటి దేవుడు, మన ప్రభు ఆశీర్వదించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొద్దకు రండి. అది ఎలాంటి సమస్య అయినా సరే దేవుని పాదాల యొద్దకు వచ్చి దేవుని వైపు చేతులు చాపినట్లయితే నీ సమస్య నుంచి, నీ కష్టాన్ని నుంచి, నీ బాధ నుంచి, నీ అవమానకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేస్తాడని మీకు మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్న నాయన వీక్షకులందరినీ, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బిడ్డలు ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి కష్టం ఉందో మీ బిడ్డల కుటుంబాల్లో మీరు ఎరిగినారు నాయన. మీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించండి, ప్రతి అక్కర తీర్చండి, ప్రతి ఇబ్బందిని తొలగించండి. కుటుంబాలకు కావలసిన నెమ్మదిని దయచేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను. వివాహం కావలసినటువంటి బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, సంతానం కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. అంతేకాదు నాయన, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో చిక్కుకొని పోయినటువంటి బిడ్డలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, అలాంటి బిడ్డల్ని విడిపించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల్ని విడిపించండి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డల్ని విడిపించండి. అలాగే నాయనా, మరి వివాహం కావాల్సినటువంటి బిడ్డలకు, ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ దయగల హస్తాన్ని చాపి సహాయం చేయమని, మీ బిడ్డలు సంతోషించలాగన మీ కృప చూపమని మీ పాదాలు బట్టి అడుగుతూ, బిడ్డలను, వారి కుటుంబాలను మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.